ఈ దేశంలో 6000 కులాలకు జన్మనిచ్చింది బ్రాహ్మణులు మాత్రమే, భగవంతుడు కాదు. ఇది మీరు ఆలోచించాలి. తర్వాత ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానీయుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కులాలు ఉండొద్దు, కులాల వల్ల చాలా తీవ్రమైన నష్టము. కింది కులాల పుడితే సంపద ఉండదు, భూమి ఉండదు, ఆస్తి ఉండదు. పై కులంలో పుడితే భూములు, సంపద, ఆస్తి అన్ని వస్తాయి. కాబట్టి కుల వ్యవస్థ వల్ల మనకు తీవ్రమైన అన్యాయం ఉంది. ఈ కులానికి పోవాలి, అందరం మనుషులమేని ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మహాపోరాటం చేసిన మన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా మీరు చూసి ఉంటారు, గ్రంథాలు ఉన్నాయి. హిందూ ధర్మ గ్రంథం బైబిల్, క్రిస్టియన్లది బైబిల్, ముస్లింలది ఖురాను. మరి హిందువుల ధర్మ గ్రంథం ఏది? వేదాలంట. మహాభారతం, రామాయణం, మనుస్మృతి, భగవద్గీత ఒక్కటి కాదు, 7-8 వేదాలు కలిస్తే అది భగవద్గీత అంట. మరి భగవద్గీతను, హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మ గ్రంథాన్ని రాసింది బ్రాహ్మణుల, ఎస్సీ ఎస్టీ బీసీల. ఈ హిందూ ధర్మ గ్రంథాన్ని రాసింది బ్రాహ్మణులు. మరి హిందూ ధర్మ గ్రంథంలో ఏమని ఉంది? ఎస్సీని చదవడం, బీసీలు చదువుకుంటే, ఎస్టీలు చదువుకుంటే వర్షాలు పడవట. హిందూ ధర్మ గ్రంథంలో, గీతాలో, మనుస్మృతిలో ఏముంది? ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటే వర్షాలు పడవు, గత్తరు వస్తాయి, రోగాలు వస్తాయని బ్రాహ్మణులు రాసేసిరు బ్రాహ్మణులు. కానీ భారత రాజ్యాంగం ఏమంటుంది? ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకోవాల్సిందే. చదువుకుంటేనే జ్ఞానం, జ్ఞానం ఉంటేనే సంపద. చదువుకునే హక్కునిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం. మరి గీత, మనుస్మృతి బ్రాహ్మణులు రాసిన గ్రంథము చదువును నిరాకరించింది, సంపదను నిరాకరించింది. కాబట్టి బ్రాహ్మణుల గ్రంథానికి వ్యతిరేకంగా మన అందరి తలరాత మార్చే, మన అదృష్ట రేఖల్ని మార్చే మన ధర్మ గ్రంథము, మన భగవద్గీత, బ్రాహ్మణులు రాసిన భగవద్గీత కాదు, మనది తలరాత రాసే గ్రంథము భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. అందుకొరకే భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలా. ఏమంటున్నారు? ఇలా ప్రధానమంత్రి మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము భారత రాజ్యాంగాన్ని మార్చము, దాని జోలికి పోమన్నాడు. కానీ తప్పు. భారత రాజ్యాంగాన్ని మీరు చూసుంటారు, భారత రాజ్యాంగం మనకు అనుకూలంగా ఉంది. కానీ రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మనవాడు లేడు. భారత రాజ్యాంగము మనకు అనుకూలంగా, మన ఫేవర్లో ఉంది. కానీ ఆ రాజ్యాంగము బ్రాహ్మణుల చేతిలో ఉంది, బ్రాహ్మణుల చేతిలో బంద్ అయిపోయింది. భారత రాజ్యాంగం ఏమంటుంది? బీసీలు ఈ దేశంలో 50% జనాభా, బీసీలు ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మంది బీసీలు. ఈ బీసీలకు కులాల వారిగా జనగణన చేయాలి, వారి జనాభా దామాషా ప్రకారము హక్కులు, అధికారాలు ఇవ్వాలని రాజ్యాంగంలో 340 ఆర్టికల్ చెప్తుంది. కానీ ఆ 340 ఆర్టికల్ని ఈ ప్రభుత్వము పార్లమెంట్ లో చట్టం చేయట్లేదు. అంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుర్రా, అమలు చేస్తుర్రా? భారత రాజ్యాంగాన్ని 340 ఆర్టికల్ని అమలు చేయట్లేదు. బీసీల తలరాత మారట్లేదు. ఇది అందుకొరకే ఇప్పుడున్న ప్రధాని ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. ఇంకోటి మీరు అనుకుంటారు, భారత రాజ్యాంగము పక్కకు పెట్టేసిరు. వెనుకటికి రాజులు ఎట్లా అయ్యేవాళ్ళు? రాణి కడుపు నుంచి రాజులు అయ్యేవాళ్ళు. రాచరిక వ్యవస్థలో 70 ఏళ్ల క్రింద రాజుల భార్యలు అంటే రాణిల కడుపుల నుంచి రాజులు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది? ఓట్ల పెట్ట, ఈవీఎం మిషన్లో కాకుండా ఓట్ల పెట్ట, బ్యాలెట్ పేపర్లో మనం అందరం ఓట్లేస్తే ఓట్ల పెట్టె నుంచి, ఆ తల్లి నుంచి రాజు పుడుతున్నాడు. మీ ఓట్ల నుంచి ఓట్ల పెట్టలేస్తే ఆ ఎన్నికల బ్యాలెట్ నుంచి రాజు పుడుతున్నాడు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనం, గొప్పతనము. కాబట్టి కానీ ఇప్పుడున్న బ్రాహ్మణులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసిరంటే ఓట్లను జీరో చేసేసిరు. ఓట్లు
మీరు ఓట్లేస్తున్నారు దేని మీద? ఈవీఎం మిషన్ మీద నొక్కుతుర్రు. మీరు కుక్కకు ఓటేస్తే అది గాడిదకు పోతుంది. ఈవీఎంలో పారదర్శకంగా లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓట్లు మనం ఎవరికి వేస్తే వాళ్ళకే పోతుంది. అంటే ఈవీఎం మిషన్ రావడం అంటే ఓట్లను జీరో చేయడం. ఓట్లుంటేనే ప్రజాస్వామ్యం, ఓట్లుంటేనే భారత రాజ్యాంగం. అసలు ఓట్లనే జీరో చేసిర్రు. ఇక భారత రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ పక్కకు పెట్టేసింది. ఒకవేళ ఈవీఎం మిషన్ అంటే మనం ఓట్లేసే మిషన్ క్యూ కట్టదు కదా, ఆ మిషన్ ని పక్కకు పెట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓట్లేస్తేనే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం బతుకుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కు ఇచ్చింది. ఆ ఓటు హక్కునే జీరో చేస్తున్నారు. కాబట్టి దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిందే. ప్రజాస్వామ్య రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసము బ్యాలెట్ పేపర్ రావాల్సిందే. రెండవది, ఎస్సీ ఎస్టీలంతా కలిసి 22%. మనం ఎన్నికల్లో గెలవాలంటే 40% ఓట్లు రావాలి. ఈ దేశంలో సగం జనాభా బీసీలు. బీసీలు అంటే చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గౌడ, ముదిరాజ్. వీళ్లకు వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, ఎస్పీలు, సైంటిస్టులు కావాలి. వీళ్లకు పార్లమెంట్ లో 50% రిజర్వేషన్ అంటే హక్కులు, అధికారాలు ఇచ్చే చట్టం రావట్లేదు. కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి బీసీ. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు? బీసీ. కానీ బీసీల జనగణన చేయట్లేదు, బీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయట్లేదు. కానీ మొన్న 2019లో కరోనా సమయంలో అగ్రవర్ణాలకు, అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిండు మోడీ. అంటే మీరు అనుకుంటున్నారు మోడీ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఓసీలకు అనుకూలంగా ఉన్నాడు. బీసీల గురించి చేయట్లేదు. మోడీ నామ మాత్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్. మోహన్ భగవత్ అనే బ్రాహ్మణుడు తెర వెనుకల ఆయనే ఉన్నాడు, తెర ముందర మాత్రం మోడీ ఉన్నాడు. మోడీ నామ మాత్రుడే. ఈ దేశాన్ని కబ్జా ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు చేసుకున్నారు. వాళ్ళే రాజ్యాంగాన్ని బైపాస్ చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ చేస్తున్నారు. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. 3000 సంవత్సరాలుగా ఒక రాజ్యాంగం కొనసాగింది. ఆ రాజ్యాంగం పేరు మనుస్మృతి, మనుధర్మ రాజ్యాంగం లేదా బ్రాహ్మణ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసేది బ్రాహ్మణులు. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం రాసేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకోటి, ఇలా హిందూ ధర్మం అంటున్నారు చాలా మంది. ఓకే, ఎస్సీలు హిందువులే, ఎస్టీలు హిందువులే, బీసీలే హిందువులే. మీరు ఎవరైనా బాబురోడ్డి అడగండి, అయ్యా పంతులు గారు మీరు హిందువా బ్రాహ్మణులా అంటే ఏమంటాడు? నేను హిందువును కాదు, నేను బ్రాహ్మణుడు అంటాడు. ఒకవేళ ఎస్సీలు కూడా హిందువులు అయితే ఎస్సీలకు గుడిలో ప్రవేశం ఉందా? ఊర్లో ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు గుడిలో పోవచ్చు, జంతువులు గుడిలో పోవచ్చు. మనుషులను గుడిలోకి రావట్లేదు. కానీ ఓట్ల కోసం మనం అందరం హిందువులేట. మరి బీసీలు కూడా హిందువులే కదా, 70 కోట్ల మంది హిందువులే కదా. వాళ్లకు గుడిలో పూజారి అయ్యే అవకాశం లేదు. వాళ్ళ రిజర్వేషన్ బిల్లు రాదు. కాబట్టి ఈ దేశంలో మనమే పరిపాలించుకోవాలి. మళ్ళీ సామ్రాట్ అశోకుడి రాజ్యం రావాలి, కింది కులాలే పరిపాలించాలి. ఇవాళ ఎస్సీలు, మాల, మాదిగ, బీసీలు, ఎస్టీలు, రెడ్లు కూడా వీళ్ళందరూ మూలవాసులే, ఈ దేశ పౌరులే. బ్రాహ్మణులు మాత్రమే విదేశస్తులు. వాళ్ళు ఈ దేశాన్ని కబ్జా చేసుకున్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసిరు. బ్రాహ్మణ రాజ్యాన్ని కూలదోస్తాం, భారత రాజ్యాన్ని రక్షించుకుందాం. జై భీమ్, జై మూల్యవాసి.